హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు నేనైతే మా ఇంట్లో క్షీరాబ్ధ ద్వాదశి తులసి పూజ అయితే చేసుకుంటున్నాను. ఈ క్షీరాబ్ధ ద్వాదశి ప్రతి మాసంలోనూ మనకు ఏకాదశి, ద్వాదశి తిథులు చాలా పవిత్రమైనవి కదా! అలాగే కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి తర్వాత తిథిని శుద్ధ ద్వాదశి అంటారు. ఈరోజు తులసి పూజనైతే చేసుకుంటాము. ఇది చాలా విశిష్టమైనది. అదేవిధంగా తులసీ దామోదర పూజ అని కూడా అంటారు. అంటే ఈ ఏకాదశిని శయన ఏకాదశి కూడా అని అంటారు. ఆషాఢ శుద్ధ ఏకాదశితో యోగనిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు ఈ కార్తీక శుద్ధ ఏకాదశితో యోగనిద్రని మేల్కొంటారని, తరువాత మొదటిగా తులసి వనానికి చేరుకుంటారని ప్రతీతి. ఏకాదశి, ద్వాదశి అని కాకుండా మన సాంప్రదాయంలో తులసికి ఎంత ప్రాధాన్యత ఇస్తామో అందరికీ బాగా తెలుసు కదా! ప్రతిరోజు మన ఇంట్లో నిత్యం తులసి పూజను చేసుకోవాలి. అంటే తులసి దగ్గర దీపారాధన చేయడం వల్ల చాలా మంచిదన్నమాట. ఏకాదశి, ద్వాదశి తిథులలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు, అమ్మవారు కలిసి తులసి వనానికి వస్తారని అయితే మనకు పురాణాల్లో చెప్పబడింది కదా! ఆ రోజున ఉసిరి చెట్టును స్వామివారుగా భావించి, తులసి చెట్టును అమ్మవారుగా భావించి తులసి కళ్యాణం అయితే జరిపిస్తారు. అలాగే దీనికోసము మన ఇంట్లో ఉన్న తులసి చెట్టు దగ్గర మనము తులసి దగ్గర బాగా క్లీన్ చేసుకొని, నీట్‌గా అలికి ముగ్గు పెట్టుకొని, ఆ ఉసిరి కొమ్మనైనా సరే, ఉసిరి చెట్టునైనా తీసుకొనొచ్చి శ్రీ మహావిష్ణువుగా భావించి షోడచోపచారములతో పూజనైతే చేసుకోవచ్చు. ఉసిరి కొమ్మను నారాయణునిగా భావించాలి. తులసిని అమ్మవారుగా పూజైతే చేస్తాము. ఈ కార్తీక మాసం అనగానే ప్రతిరోజు ధూపం, దీపములతో, దానంతో ఎవరి శక్తి కొలది వారు పూజననేది చేసుకుంటాం కదా! అంటే ఈ మాసంలో చేసే పూజ కానీ, దానం కానీ ప్రతీదీ కోటి జన్మల పుణ్యఫలమైతే అందిస్తుందని మన పురాణాలైతే చెప్పబడింది. కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి, ద్వాదశిలను చిలుకు ద్వాదశి అని కూడా చెప్పబడింది. ఎవరైనా పెళ్లి కాని వారు ఈ మాసంలో తులసి కళ్యాణం జరిపించుకుంటే చాలా మంచిదని కూడా చెప్తారు. నేనైతే మా ఇంట్లో ఈ విధంగా తులసి దామోదర పూజనైతే చేసుకునేడానికి ఈ విధంగా వెంకటేశ్వర స్వామి ఫోటోనైతే ఈ మనము తులసి వనంలో అయితే పెట్టాను. అలాగే అమ్మవారికి నేను వస్త్రం కూడా సమర్పించుకున్నాను. పూలు ఇవన్నీ కూడా వేసి అమ్మవారినైతే అలంకరించుకున్నాను. ఒక ఉసిరి కొమ్మనైతే తీసుకొనొచ్చి ఈ విధంగా అయితే పెట్టుకొని, అంటే నేనైతే ఏమి వ్రతం అయితే చేయట్లేదు. నేను రెగ్యులర్‌గా ఈ విధంగానే ఆహ్, పూజ అయితే చేసుకుంటాననమాట. అంటే వ్రతం చేయాలా అంటే వ్రతమే చేయాల్సిన పని లేదండి. ఎవరి శక్తికి అనుసారంగా ఎవరింటి పద్ధతికి అనుగుణంగా వారైతే కనీసం పూజనైనా చేస్తే చాలా మంచిది అని మనకు చెప్తారు కదా! నేనైతే ఆ విధంగా నేను రెగ్యులర్‌గా ఏ పద్ధతిలో అయితే చేసుకుంటానో ఆ పద్ధతిలో క్షీరద్వాదశి పూజనైతే తులసి పూజనైతే ఈ విధంగా అయితే చేసుకున్నాను. పసుపు గణపతిని ఉంచుకొని మొట్టమొదటగా గణపతికి పూజ చేసుకొని, కొబ్బరికాయ కొట్టి, అలాగే అమ్మవారికి కూడా పూజ చేసుకొని, ఈ విధంగా తాంబూలంను సమర్పించి, ఈ పూజనైతే నేనైతే చేసుకున్నాను. కొంతమంది ఉపవాసం ఉండి కూడా చేస్తారండి. కానీ ఖచ్చితంగా ఉపవాసం ఉండాలా అంటే, నేనైతే ఏం ఖచ్చితంగా ఉపవాసం అయితే లేను. ఎవరి శక్తానుసారం వాళ్ళైతే చేసుకోవచ్చు. నేనైతే మా ఇంట్లో ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నాను. పూజ తదనంతరం నేను ఒక 5 మంది ముత్తైదువులనైతే పిలిచి, వాళ్ళకు తాంబూలంనిచ్చి, ఈ విధంగా నా పూజ అనేది అయితే నేనైతే చేసుకున్నాను. ప్రతి సంవత్సరము నేనైతే క్షీరద్వాదశిని ఈ విధంగానే సెలబ్రేట్ చేసుకుంటాను. ఈ సంవత్సరం ఈ విధంగా అయితే చేసుకున్నాను. నేను ఏ విధంగా చేసుకున్నానన్నది మీకు కూడా షేర్ చేద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను.
ఐ హోప్ ఈ వీడియో మీకైతే నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరిచ్చే లైక్‌తో నాకు మంచి మోటివేషన్ అవుతుందనైతే చెప్తాను కదా! ఈ కార్తీక మాసం అంటేనే ప్రతిరోజు ఈ నెల మొత్తము అసలు ప్రతిరోజు పండగే అండి. ప్రతిరోజు పండగే. మనం చేసే దానమైనా, పూజైనా మనకు 1000 రెట్ల ఫలితాన్నయితే ఇస్తుంది. ప్రతి ఒక్కరూ ఈ నెలను బాగా సెలబ్రేట్ చేసుకోవడానికైతే ట్రై చేయండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేనైతే ఈ విధంగా మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.